ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. మనకు క్యాండిడేట్ కూడా సరి అయిన క్యాండిడేట్ వచ్చింది, తగ్గిన క్యాండిడేట్లు సరి అయ్యలేదు కానీ అనుకోవద్దు బాబు. ఇప్పుడు ఏదో ఆమె మీద ఉన్నటువంటి మమకారమో, బాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఉన్నటువంటి మమకారమో, ఏదో విధంగా మన హైకమాండ్ ఆమెను సెలెక్ట్ చేసింది కాబట్టి మనం అందరం కూడా ఒక శ్రవంతియే కాదు, మనం అందరం కూడా క్యాండిడేట్స్ అనుకొని ముందుకెళ్ళాలని చెప్పి వారికి అందరికి నేను చిన్నగా మనవి చేస్తున్నాను. మరి ఆ విధంగా ఇక్కడ షబీర్ అలీ గారు చెప్పినట్టుగా నాకు మరి చౌటుప్పల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్గా ఇవ్వడం సార్. మరి మున్సిపాలిటీలో కొన్ని సీట్లు మనం గెలిచాం, కానీ గెలిచిన వాళ్ళు కూడా క్యాండిడేట్ మనను మోసం చేసినటువంటి క్యాండిడేట్ ఎంబడి వెళ్ళిపోయినాడని విని చాలా బాధపడ్డారు. మనకి ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ లేవని అనుకోకూడదు. అంత సులభమైనటువంటి ఎన్నిక కూడా కాదు. మనము పోరు పడేది ఒక ప్రభుత్వం సెంటర్లో ఉంది, ఒక ప్రభుత్వం స్టేట్లో ఉంది. వాళ్ళ సంగతులు మనకు బాగా తెలుసు. అబద్ధాలు మాట్లాడుతూ, అసత్యాలు మాట్లాడుతూ, ఎవరి మీదైనా అభాండాలు వేస్తూ నడిపించే ఆ పార్టీలకు మనం బుద్ధి చెప్పాలంటే మన దగ్గర ఉన్నటువంటిది మన కార్యకర్తల ఒక బలం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోనే ఏదైనా పార్టీ 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, ఎంతమందో త్యాగాల పార్టీ ఉన్నదా? మనం చేసిందే కదా ఇంత మోడర్న్ ఇండియాని ఇవ్వగలిగినాము, ఇంత పెద్ద హైదరాబాద్, వరల్డ్ క్లాస్ హైదరాబాద్ కానీ మన తెలంగాణను మనం చేయగలిగినాము. తెలంగాణని తెచ్చింది కూడా మనమే, మర్చిపోవద్దు. ఎవరు తెలియదు ఆ తెలంగాణ, కేవలం సోనియా గాంధీ గారు చేసినందుకే మనకు తెలంగాణ వచ్చింది. మన దగ్గర ఎన్నో పాయింట్స్ ఉన్నాయి మనకు చెప్పేకి. అధైర్యపడకండి, డబ్బును చూసి భయపడకండి. మీరు చెప్పాల్సిన విధం ఏంటంటే మన వాళ్లకు ధైర్యం కల్పించి, మన మోరల్ బూస్ట్ చేస్తూ, మేము వచ్చింది మీకు చెప్పేకి కాదు, మీ దగ్గర అందరికీ మిమ్మల్ని కలిసి. ఇప్పుడే నేను వస్తా ఉంటే మరి మున్సిపల్ వర్కర్స్ కూడా చాలా మంది లీడర్స్ నాకు అక్కడ కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వీలైతే వాళ్ళతో మరొకసారి ఈ రోజు అయిపోయినాక కూడా మాట్లాడతాను. ఉన్న వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. పోయిన వాళ్ళు ఎందుకు పోయినారో మనకు తెలియదు, మీకు తెలుసు. ఒక పార్టీని వాడుకొని ఎన్నో మెట్లెక్కి అది కష్టకాలంలో ఉంటే దాన్ని తన్ని వచ్చిన వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. తల్లిని తన్నినటువంటి సమానం అవుతుంది అని చెప్పి గుర్తు చేస్తున్నాం. అందుకని ఇలాంటి పోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడకుండా, మన బాధ్యత ఇది. ఇట్స్ ఛానల్, ఇట్స్ ప్రీ ఫైనల్. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ మునుగోడు కార్యకర్తలందరికీ చెప్తున్నాను, దిస్ ఇస్ ఎ ప్రీ ఫైనల్. మనం ఎలా బూతును మనం ఎలా కైవసం చేసుకుంటామో, అందరి గుండెల్లో చోటు చేసుకుంటామో అది మనకు ముఖ్యమైనది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కలిగినందుకు నేను సంతోషిస్తూ మీ ఎంబడి ఉంటాము. మీరు ఎలా చెప్తే మీరు మాకు గైడ్ చేయండి, మేము తప్పకుండా నడుచుకుంటామని చెప్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. తప్పకుండా గెలిచే కాన్స్టిట్యువెన్సీ అని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. నాకు గెలిపిస్తారా లేదా? గెలుస్తున్నామా? మంచి మెజారిటీతో. లేదు మెజారిటీ ఇస్తాం లేరు, పెద్ద మెజారిటీ ఇవ్వండి మీరు అంతా కలిసి. పెద్ద మెజారిటీ అంటే చప్పట్లన్నా కొట్టండి, చేతులన్నా లేదు. కొంచెం ఉత్సాహం రావాలి మనలో, స్పోర్టింగ్ స్పిరిట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.